ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. దాదాపుగా గత 2-3 వారాలుగా మనం చెప్పిన వాటిలో 80% అక్యురేట్గా ఉన్నట్టుగానే మనకు తెలుస్తోంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, 10 మందికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయాలి. రెండవది, లాభము నష్టము ఏదొచ్చినా సరే తప్పకుండా మనకి ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇస్తే నేను ఇంకా పరిశోధన చేయగలిగే అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను, 10 మందికి మంచి చేయడం కోసం. ఇక్కడ నాకేమీ దీనివల్ల లాభం రాకపోయినా 10 మందికి మనం సూచించగలిగే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. సరే, మరి ఈ వారంలో మనకి 16 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ మధ్య కాలం ఉన్నటువంటి ఈ యొక్క సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ అయినా సరే సెన్సెక్స్ అయినా సరే గత వారం చూసుకున్నప్పుడు గురువారం రోజున కాస్త డౌన్ ఫాల్ కనపడింది. గత వారంలో మనకి గురువారం రోజున డౌన్ ఫాల్ కనపడింది. తర్వాత మళ్ళీ అది బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ పొందుకునే అవకాశాలు బలంగా కనబడ్డాయి. బట్ ఏదేమైనా ఈ వారంలో మనకి సెన్సెక్స్ వృద్ధిలో పొందే అవకాశం. గత వారం మనం చూసినప్పుడు 82,000 వరకు 83,000 వరకు వచ్చిన ఈ వారంలో మళ్ళీ మనకి 83 నుంచి 84 బెంచ్ మార్కుని దాటగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం కదా, తప్పకుండా లాభాల స్వీకరణ కానీ, కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళు కానీ తప్పకుండా ఈ యొక్క సమయాన్ని వినియోగించుకునే అవకాశం. అందులోనూ 2 శుభగ్రహాల కలయిక చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. బుధుడు, రవి మరియు కుజుడు, శుక్రుడి యొక్క అనుకూలవంతమైన ఫలితాల వల్ల టెక్స్టైల్ వ్యాపారం కానీ, బ్యాంకింగ్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఈ 3 రంగాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి 18, 19 తేదీలలో ఈ టెక్స్టైల్ వ్యాపారం మరియు ఈ బ్యాంకింగ్ సెక్టారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యంగా టాటా, ఇన్ఫోసిస్ మరియు ఇంకొక 2 మాత్రమే ఈ యొక్క కంపెనీల వల్ల లాభాలు పొందుకునే. అంటే నేను కంపెనీ పేరు చెప్తున్నానంటే దాన్ని పెట్టుబడి పెట్టమని కాదు, ఈ కంపెనీలకి వృద్ధి పొందుకునే అవకాశం బాగా ఉంది. తప్పకుండా మీరు సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి షేర్స్ కొనుగోలు చేయవచ్చును, లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. అయితే మీకు 17, 18 తేదీలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టిన, అంటే డిహెచ్ఎల్, డిఎల్ఎఫ్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టిన మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాటి షేర్ల వృద్ధి 17, 18 తేదీల్లో అద్భుతంగా ఉండబోతోంది, లాభాలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఇక ఫార్మా షేర్లు మాత్రం తప్పకుండా ఈ వారంలో పరిపూర్ణమైనటువంటి, అంటే ఈ 5 రోజులు కూడా మీకు లాభాల బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. అందులో మీకు సందేహం లేదు, అందులో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, ఈ మాసంలో వచ్చేటువంటి థ్యాంక్ గివింగ్ డే అనుకోండి, లేదంటే ఈ యొక్క అమెరికా సామ్రాజ్య పదవి మార్పు, అంటే అధ్యక్ష బాధ్యతల మార్పు వల్ల వచ్చినటువంటి కొన్ని ప్రయోజనాలు కానివ్వండి, కొంత మనకి ఈ గత వారంలో, అంటే మనకి డిసెంబర్ 2వ వారంలో కొంత మనకి ఇబ్బంది, అంటే 11, 12 తేదీలలో, 12 తేదీ అనుకుంటానే, దాదాపుగా 12వ తేదీన ఈ సెన్సెక్స్ మనకి మరియు నిఫ్టీ 2 కూడా డౌన్ ఫాల్ అనేది కనబడ్డాయి. కానీ సాయంత్రం కల్లా మళ్ళీ పుంజుకునేవి, అందులో సందేహం లేదు. మర్నాడు శుక్రవారం రోజున 13వ తేదీ అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకున్నారు. అలాగే ఈ వారంలో కూడా, అంటే 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో సెన్సెక్స్ కానీ, నిఫ్టీ కానివ్వండి అద్భుతమైనటువంటి అనుకూలతను పొందుకుంటారు. లాభాల పండే అవకాశాలు మళ్ళీ ఉన్నాయి. తప్పకుండా అందులో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, మీరు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది, ఏమాత్రం సందేహపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక మనం రాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే 12 రాశుల వారికి ఏ రాశుల వారికి బాగలేదనే విషయం మీకు వారఫలాలు ఆల్రెడీ చెప్పే ఉంటాను, నేను వారఫలాలు కూడా చెప్పే ఉంటాను. కాబట్టి తప్పకుండా కాస్త ఆ వారఫలాలు ఫలితాలే మనం చెప్పుకుంటాం. ఇప్పుడు 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో మేషము, సింహము, తులా రాశి వారు ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండని చెప్పాం. అది ఖచ్చితంగా మీకు ఫాలో అవ్వాల్సిందే. ఇందులో మీరు పెట్టుబడి పెట్టకూడదు, అనవసరంగా దానిలో జోక్యం చేసుకొని ఇబ్బందులు పడుతూ నష్టాలు పొందుకుంటారు. అలాగే బిట్ కాయిన్స్ కూడా మనకి దాదాపుగా $100K దాటింది అనే విషయం మనం తెలుసుకున్నాం. తప్పకుండా ఈసారి కూడా $1,100 దగ్గర అది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు బిట్ కాయిన్స్ కొనే వారు కూడా ఈ వారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ఆర్థిక పరమైన అభివృద్ధి, ఐరోపా మార్కెట్ కానివ్వండి, అలాగే మనకి షాంఘై మార్కెట్ కానివ్వండి, అలాగే మనకి సింగపూర్ మార్కెట్ మనకి మంచి ఊతం ఇవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్లో ముదుపరులందరూ కూడా లాభాలు స్వీకరిస్తారు, మంచి లాభాలు పొందుకుంటారు, అనుకూలంగా ఉంటుంది. అలాగే మరి ఏ రాశుల వారికి చాలా బాగుంది అని అడిగితే వృషభం, మిథునం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి అద్భుతం. ఈ 16 నుంచి 20 తేదీ మధ్యలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒక కుంభరాశి వారికి
శుక్రవారం ఒక్కరోజు బాగాలేదు. 16 నుంచి 20 తేదీ మధ్యలో శుక్రవారం ఒక్కరోజు వారికి అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించండి. మిగతా రోజులలో చాలా బాగా ఉంది. ఇక మిగతా రాశుల వారు సామాన్య ఫలితాలుగా ఉంది కాబట్టి వారు ఆచితూచి పెద్దల యొక్క సూచనలు సలహాలు తీసుకుని అందులో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మంచి అభివృద్ధి పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. వచ్చే వారం మళ్ళీ చూద్దాం. ఏదేమైనా ఈ వారంలో మీకు అదృష్ట పంట పండే అవకాశం కనబడుతుంది. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మరొకటి ఈ షేర్ మార్కెట్ వృద్ధి రైతుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి పంట వృద్ధి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఇతరత్ర శీతాకాల సమావేశాలు ముగింపు సమయంలో ఉన్నాం కదా, తప్పకుండా ఈ ప్రభావం కూడా రైతుల యొక్క ప్రభావం వల్ల వచ్చే ఆర్థిక ప్రయోజనాన్ని ఎలా పొందుకుంటాము, సంక్రాంతికి వచ్చేటువంటి పంట ఎలా ఉంటుంది, ఎలాంటి లాభాలు పొందుకునేటువంటి విషయంలో కూడా పంట సమృద్ధిగా పండే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఆ యొక్క ఈ రైతన్నల యొక్క మేలు ఈ యొక్క ముదుపర్లకి లాభాల పంట పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా మేము చూసాం. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటూ ఆనంద సిద్ధిరస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.